ఆడియోనే వచ్చి గత 5 ఏళ్లలో రానంపూడి చంద్రశేఖర్ గారు జగన్ సినిమాలో మాఫియా ఏ విధంగా చేశారు మరి మీ ప్రెస్ మిత్రులంతా అక్కడ ఉన్న వాళ్ళంతా చూపించడం జరిగింది. రోడ్ని వదిలిపోయేలాగా చేసిన ఈ రాక్షస ప్రభుత్వాన్ని మీ అందరి ఆశీర్వాదంతో ఇంటికి పంపించడం జరిగింది. మరి ఏదైతే ఎలక్షన్స్ ముందు మేనిఫెస్టోలో మా జాతీయ అధ్యక్షులు ప్రస్తుత సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పాడో ఇసుకని పేద ప్రజలకంతా అందేలాగా చేస్తాను, తప్పకుండా ఇక్కడ నిర్మాణ రంగాన్ని, రియల్ ఎస్టేట్ని, పరిశ్రమల్ని, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం అన్ని విధాల ఈ మాఫియాలని మరి ఈ కబ్జాలని అన్నింటిని ఆపుతానని ఏదైతే చెప్పాడో దాంట్లో భాగంగానే ఆయన మొట్టమొదటి సంతకాల 5 విషయాలు తీసుకొని తర్వాత నిన్న ఇసుక మీద కూడా ఒక పాలసీని తీసుకొని వచ్చి పేద ప్రజలకంతా మరి నామమాత్రంగా మరి ఇంకా దొరికేలాగా చేసిన నాయకుడు ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడు గారు. తెలుగుదేశం పార్టీ ఏదైతే చెప్తుందో దాన్ని తప్పక నెరవేరుస్తుందనే దానికి ఇవి ఈ పాలసీ ఒక ఉదాహరణ. నెక్స్ట్ మద్యం పాలసీ, మరి అట్లాగే ఏవైతే ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్తో మరి పేద ప్రజల యొక్క భూములంతా ఆక్రమించుకున్నారో వాటన్నిటిని కూడా తిరిగి పేద ప్రజలకు అందేలాగా గనులు, మరి మైనింగ్ శాఖను కూడా ప్రక్షాళన చేసే విధంగా ఈరోజు ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోకుండా ఉంది. తప్పకుండా ఈ రాష్ట్ర అభివృద్ధికి కోసం తెలుగుదేశం పార్టీ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, మరి ఇక్కడ పెద్దలు మరి జిల్లా అధ్యక్షుడు టికారెడ్డి గారు, మరి ప్రస్తుత ఎంపీ గారు, మరి టౌన్ అధ్యక్షుడు మరి నాగరాజు గారు, మరి రాష్ట్ర కార్యదర్శి రాజేంద్ర గారు, పెద్దలు టీవీ సుబ్బారెడ్డి గారు, వీరందరం కలిసి ఖచ్చితంగా ఈ కర్నూలు ఉమ్మడి జిల్లాల్లో కూడా ఈ పాలసీ పకడ్బందీగా అమలయ్యేలాగా చర్యలు తీసుకుంటామని సందర్భంగా ప్రెస్ మిత్రులకు తెలియజేస్తాం. ఓకే సార్.